నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెంలో ఉన్న నారాయణ మెడికల్ కళాశాలలో రహదారి రగడ ఇప్పుడిప్పుడే ముగిసేట్లు లేదు. చింతారెడ్డిపాలెం వాసులంతా శుక్రవారం రాత్రి నారాయణను కలిసి రహదారిని పునరుద్ధరించాలని కోరగా భద్రతా కారణాల దృష్ట్యా రహదారిని పునరుద్ధరణ చేసేది లేదని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ పనిచేసే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. దీనిపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన లోపలికి వెళ్లిపోయినప్పటికీ ఇంటి ముందే బైఠాయించి నినాదాలు చేశారు. హాస్పిటల్ వస్తుందన్న కారణంగా తాము సాగు చేసుకునే పొలాలను నారాయణకు ఎకరా కేవలం 1,00,000 రూపాయలకి విక్రయించామని, హాస్పిటల్ మెడికల్ కళాశాల నిర్మాణంలో తాము భాగస్వాములైనామని చెప్పారు. తమ గ్రామంలో మెడికల్ కాలేజీ నిర్మించి మాకే దారి లేకుండా చేస్తారంటూ మండిపడ్డారు. అప్పుడే అక్కడికి చేరుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, మేయర్ అబ్దుల్ అజీజ్లు వారితో మాట్లాడారు. దీనిపై మంత్రి నారాయణతో మాట్లాడతామని 2 దఫాలుగా చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పడంతో వారు ఆందోళనను విరమించారు. మరోవైపు గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ను కలిసి దానిపై వినతి పత్రం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేందుకు ఒకప్పుడు వాళ్ళ కూతురు పెళ్లి అయినప్పుడు 5 దావలు తీశాడు. అప్పుడు సెక్యూరిటీ అంట. అప్పుడు ఏమైంది సెక్యూరిటీ? 5 దావలు తీశాడు సార్. మా ఊరు అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం లేదా చెప్పండి? ఇప్పుడైతే ఒక మనిషి పెడతారు దాని మనిషి సెక్యూరిటీ ప్రాబ్లం అంట. అప్పుడైతే 5 దావలు తీశాడు పెళ్ళప్పుడు. అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లం లేదు. అప్పుడు ఏదంతా వాడుకున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము నెలల్లోనే వస్తున్నాం. ఏడేస్తాడు బతులు ఆడే టయానికి రావాలి. మేము ఏ రోజు కూడా మేము ఆందోళన జరగాల. వాళ్ళు ఏదో వాళ్ళు కలెక్టర్ కూడా పోతూ ఉండదు. వీళ్ళు చేసుకునేది ఏంటంటే ఇటీవల 3 రోజుల నుంచి మొత్తం ఇది బ్లాక్ చేసేసారు. ఈ బ్లాక్ చేసేసినప్పుడు వాళ్ళు ఎట్లా రావాలా? వాళ్ళలో పడిపోతున్నారు. వాళ్ళు ఎట్లా రావాలా? పట్టాభిరామిరెడ్డి గారు అంటారు నేను వాళ్ళకి బస్సులు అరేంజ్ చేస్తున్నట్టు. ఏదైనా ఫిక్స్డ్ డ్యూటీ అయితే 10కి పోతాడు, 5కి వచ్చేస్తారు, బస్సు ఏర్పాటు చేస్తారు. ఇది షిఫ్టింగ్ డ్యూటీలు. ఒకరు 7 గంటలకు పోతారు, 8 గంటలకు పోతారు, 9 గంటలకు పోతారు, రాత్రి షిఫ్టింగ్లు ఉంటాయి. ఇది ఎంతమంది మీరు అని చేస్తారు సార్? ఇది కాదు. దయచేసి మేము రెక్కిస్తే ఆందోళన ఏం చేయలేదు ఇంతవరకు కూడా. దయచేసి మాకు ఎక్కడైనా వాలెట్పాడు రోడ్లో ఒక 3 అడుగులు దాడిస్తే 3 అడుగులు దాడిస్తే వాళ్ళు పోయిన తర్వాత ఎమర్జెన్సీ అన్నా నువ్వు వాడు మాట్లాడతావని నేను నీకు అక్కడ పోయిన తర్వాత నువ్వు ఎమర్జెన్సీ నమ్మకం చేస్తే ఈ కేసు కూడా కన్నా బాగాలేకపోతే అక్కడ పోయి ఆ కేసు పెట్టి ఎమర్జెన్సీ ఫోన్ కొట్టని తీసుకెళ్ళిపోతుంది. ఏదైనా జరిగిందని అర్ధరాత్రి కానీ ఇప్పుడైనా ఇక్కడి నుంచి తిరిగి తిరిగి వచ్చేసే లోపల వాడు ఇప్పటికి 5 మంది చచ్చిపోయాడు. మేము అడిగేది ఏంటంటే మా స్థలాలు తీసుకొని కనీసం మాకు చచ్చేదానికి మీరు మా శాసనం చేస్తున్నారు. మేయర్ గారు ఉంటారు, నేను బేబీ ప్రసాద్ సరేనా, మీరు ఎంప్లాయీస్ ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 22 క్యారెట్ 916 కేడిఎం బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మేలైన వెరైటీ ఫ్యాషన్ డిజైన్స్ తో
అతి పెద్ద మెగా జ్యువెలరీగా రూపుదిద్దుకుంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. నేటి మహిళల అభిరుచికి కావలసిన పూలహారాలు, నల్లపూసల దండలు, చైనులు, కమ్మలు, గాజులు, మాటీలు, ఎన్నో మరెన్నో బంగారు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు, దీపారాధన కుందులు, కాళ్ల గొలుసులు, వెండి మువ్వలు, 100% క్వాలిటీ వెండి ఆభరణాలు రెడీమేడ్ గా మరియు ఆర్డర్స్ పై అందిస్తోంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. BIS హాల్మార్క్ ఆభరణాల అమ్మకం మా ప్రత్యేకత. ఆహ్వానంతో ఏ భాస్కర్, ప్రొప్రైటర్, సత్యనారాయణ స్వామి జ్యువెలరీ, మరిచెట్ల సెంటర్, మెయిన్ రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9959140063, 9492875303.